న్యూస్ చూస్తున్నారు. బాలయ్య అభిమానులకు బిగ్ షాక్ తగులుతోంది. అఖండ 2 రిలీజ్ని ఇంకా కష్టాలు మాత్రం వేయటం లేదు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్పై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరున రిలీజ్కు ముందుకు రావట్లేదు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. మూవీ విడుదల చేయలేమంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ని తెరమీద తీసుకురావడం జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల తీరుతో రిలీజ్పై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సినిమా పెద్దలు కీలక భేటీ జరగబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అఖండ 2కి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. బాలయ్య అభిమానులకు షాక్ మీద షాక్ తగులుతోంది. అఖండ 2 రిలీజ్ని, మరి ముఖ్యంగా ఆ రిలీజ్ కష్టాలు ఇంకా వేయటం లేదు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్పై అనుమానాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. నెలాఖరున రిలీజ్కు ముందుకు రాలేదు ఎగ్జిబిటర్లు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు. మూవీ విడుదల చేయలేమంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల తీరుతో రిలీజ్పై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సినీ పెద్దలు కీలక భేటీ నిర్వహించబోతున్నారు. అప్డేట్స్ చేసుకున్నాం. ప్రస్తుతం ఆ భేటీ ఎంతవరకు వచ్చింది, ఎన్ని గంటలకు జరగబోతోంది, ఇన్ఫాక్ట్ ఆ డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇటు డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్లతో సినీ పెద్దల కీలక భేటీ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్కి సిద్ధమవుతోంది మూవీ టీం? సచిన్, అఖండ రిలీజ్ అయితే ఇప్పటికి కూడా ఒక సస్పెన్స్ గానే ఉంది. ఏ రోజు రిలీజ్ అవుతుంది అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు అలాగే కొంతమంది ఎగ్జిబిటర్లు కూడా ఈ చిత్ర నిర్మాతలతోటి అలాగే టాలీవుడ్ లో ఉన్న కొంతమంది పెద్దలతోటి చర్చలు అయితే జరుపుతున్నారు. ఎప్పుడు విడుదల చేయాలి అనే దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. డిసెంబర్ 12న విడుదల చేస్తే బాగుంటుందని కొంతమంది చెప్తున్నారు. అలాగే డిసెంబర్ 19 అవతార్ ఉంది కాబట్టి 12 కరెక్ట్ కాదు అని కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు. కొంతమంది డిసెంబర్ 25 అంటున్నారు. 25ని చాలా మంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అలాగే తమిళనాడు, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడ లోకల్ లాంగ్వేజ్ లో సినిమాలు 25వ తారీఖు రిలీజ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ వద్దు అనే వర్షన్ వాళ్ళ వైపు నుంచి వినిపిస్తుంది. అలాగే ఆ బాలీవుడ్ లో కూడా కొంత అవతారికి స్కోప్ ఉంటుంది కాబట్టి 25 కరెక్ట్ కాదు అనేది కూడా అక్కడ కూడా మాట వినిపిస్తుంది. సో ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక డేట్ చెప్తే మరొక ఏరియా డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఓవర్సీస్ వాళ్ళు కావచ్చు మరొక డేట్ చెప్తున్నారు. దాంతోనే చాలా కన్ఫ్యూజన్ ఉంది. అలాగే సంక్రాంతికి వస్తే బాగుంటుందని కూడా కొంతమంది సూచన చేశారు. కానీ సంక్రాంతికి రావాలి అంటే ఈ సినిమా బిజినెస్ డబ్బులన్నీ బ్లాక్ అయి ఉన్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల దగ్గర సంక్రాంతి సినిమాల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఆ సంక్రాంతి సినిమా పోటీ రేసులో ఆల్రెడీ ప్రభాస్, చిరంజీవి ఇద్దరు ఉన్నారు కాబట్టి మూడో సినిమాని కూడా అక్కడ పోటీకి నిలపడం కరెక్ట్ కాదు అని చిత్ర పరిశ్రమలోని చాలా మంది సీనియర్స్ కావచ్చు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అయితే ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి దానిపై అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కూడా వాళ్ళ దగ్గర గమనించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రిలీజ్ డేట్ ఒకటి అనుకున్న తర్వాత అది వాళ్ళకి చెప్పి మరలా ఓటీటీ వాళ్ళు చేయడానికి కొంత గ్యాప్ కావాలి కాబట్టి ఆ గ్యాప్ ను కూడా మళ్ళీ వాళ్ళు షెడ్యూల్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బహుశా రేపు ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంది, ఒక నిర్ణయానికి వచ్చి సరికొత్త డేట్ ప్రకటించే అవకాశం ఉంది. సచిన్, ఓకే, అంటే ఈ మీటింగ్ కి సంబంధించి రోజు కొలుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే రేపు కూడా కంటిన్యూ అవ్వచ్చా? ఇంకా రేపు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. ఇప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వచ్చారు. అలాగే రాని వాళ్ళు ఇప్పుడు ఓవర్సీస్ వాళ్ళతోటి ఫోన్ లైన్ లో మాట్లాడాలి. అలాగే అదర్ స్టేట్స్ నుంచి కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల తోటి కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి వాళ్ళతో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రవిచంద్ర ప్లే చేయడానికి స్కోప్ కావాలి కాబట్టి ఖచ్చితంగా అందరి ఆమోదయోగ్యమైన డేట్ కోసమే చిత్ర పరిశ్రమలోని సీనియర్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి ఈ సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తారు. రవిచంద్ర, అంటే ప్రస్తుతం మూవీ డేట్ విషయంలో 1-2 కారణాలు వినిపిస్తున్న క్రమం అయితే కనిపిస్తోంది. సో సంక్రాంతి వరకు ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే అంతకు ముందు దించుదామన్న ప్లాన్లో ఉన్నారా? ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 12 అనేది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట. దీనికి బలం చేకూర్చేలా ఎటువంటి అడుగులు పడుతున్నాయి? సంక్రాంతి సినిమాలు ఆల్రెడీ చిరంజీవి సినిమా ఉంది, ప్రభాస్ రాజా సాబ్ ఉంది. ఇవన్నీ ముందు నుంచి కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు థియేటర్స్ కూడా
లోపాయికారిగా మాట్లాడుకున్నారు, కన్ఫర్మ్ చేసుకున్నారు ఎన్ని వందల వేల థియేటర్లో ఈ సినిమా రిలీజ్ చేయాలి అనేది వరల్డ్ వైడ్ గా. సో ఈ టైంలో ఈ సినిమాని అదే పండక్కి తీసుకొచ్చి మరలా అక్కడ క్లమ్జీ చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న శంకర్ వరప్రసాద్ సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్లు. సో ఇక్కడ ఈ సినిమాకి ఆల్రెడీ డబ్బులు పే చేస్తున్నారు, దాదాపుగా 100-120 కోట్ల వరకు పే చేస్తున్నారు. ఈ డబ్బులు బ్లాక్ అయిపోతాయి. ఈ ఎఫెక్ట్ ఆ సినిమాల బిజినెస్ మీద కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పోటీ వద్దు, ఈ సినిమాని ఈ నెలలోనే రిలీజ్ చేసేద్దాం అనే వాదన అయితే బలంగా ఉంది. ఓకే, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, వ్యూవర్స్ నుంచి కూడా కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరేమనుకుంటున్నారు, ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఎప్పటికైనా రిలీజ్ అయితే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం కాల్ చేసే ప్రయత్నం చేయండి. కింద నెంబర్ స్క్రోలింగ్ అవుతోంది. 04069316611 04069316622 ఈ నెంబర్లకి కాల్ చేసి ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది, ఎప్పుడు రిలీజ్ డేట్ని ప్రకటిస్తే బాగుంటుంది అండ్ ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు రిలీజ్ అవ్వాలనుకుంటున్నారు, ఏ టైం కావాలనుకుంటున్నారు, ఎప్పుడు అనుకుంటున్నారు, ఏ విధంగా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, లేకపోతే సంక్రాంతి బరిలో ఇప్పటికే యాజ్ రవిచంద్ర సెడ్ ఇప్పటికే ప్రభాస్ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు సినిమాలు ఇటు సంక్రాంతి బరిలో ఉన్నాయి. కాబట్టి ఆ బరిని ఆ పోటీని అఫ్కోర్స్ గతంలో కూడా బాలయ్య సంక్రాంతి బరిలో దిగిన సందర్భాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఒకసారి బాలయ్య ఎంట్రీ ఇస్తే కనుక ఆ పిక్చర్ మారిపోతుందనే ఒక డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి డిస్కషన్ ఉంది కాబట్టి నిజంగా బాలయ్య ఎంట్రీ ఇస్తారా, లేకపోతే అంతకు ముందే దిగే అవకాశం ఉంటుంది? 25th అనే పేరు వినిపిస్తోంది, 12th అనే మాట వినిపిస్తోంది, నెలాఖరు కంటే మళ్ళీ ఇంకొక మాట వినిపిస్తోంది. సో మీ అభిప్రాయం ఏంటి ఒకసారి మీరు కూడా కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. కింద నా నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు. నేను మా ప్రతినిధి రవిచంద్రతో అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నాను. రవిచంద్ర, ఎవరు కీలకంగా ఇప్పుడు డిస్కషన్ జరుపుతున్న పరిస్థితి? ఎందుకంటే బాలకృష్ణ గత కొద్ది రోజుల క్రితం ఇన్ఫాక్ట్ సినిమా రిలీజ్కి సంబంధించి ఆ తేదీని ఆయనే ఖరారు చేశారు, ఆయనే ముహూర్తం పెట్టారు అనే ఒక చర్చ కూడా జరిగింది సోషల్ మీడియా వేదికగా, కాస్త బయట కూడా. సో ఇప్పుడు కూడా ఎటువంటి సినారియో ఉందా, లేకపోతే ఆ డేట్ కోసం టైం కోసం చూస్తున్నారా? ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది మూవీ టీం? సచిన్, ప్రస్తుతానికైతే అసలు ఈ సమస్య నుంచి సినిమాని బయట వేయటం ఎలాగా, ఏ రోజైనా ఒక రోజు థర్స్డే కానీ ఫ్రైడే కానీ సినిమాని రిలీజ్ చేయాలి అన్న ఏకాభిప్రాయంతో డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు అందరూ కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇకను ముహూర్తాల గురించి డేట్లు వాటి గురించి ఆలోచించే టైం ఇది కాదు అనేది అందరూ కూడా అనుకుంటున్నమాట. ప్రస్తుతానికి అసలు ఈ ఆర్థిక సమస్య నుంచి, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి సినిమా బయటపడటం, అలాగే థియేటర్లో ప్లే అవటం అనేది ముఖ్యం. కాబట్టి ఆల్రెడీ ఈ సినిమా మీద డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు దాదాపుగా 150 కోట్ల రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అదంతా కూడా ఒక నెల వెనక్కపోతే అదంతా బ్లాక్ అయిపోతుంది, ఇండస్ట్రీకి చాలా నష్టమవుతుంది. ఆల్రెడీ ఈ సినిమా విడుదల ఆగిపోయిన 2-3 రోజులకు థియేటర్ల వాళ్ళకి దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు కూడా థియేటర్లు కంటిన్యూ చేద్దాం. ఆ రిక్వెస్ట్ మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి రవిచంద్ర, కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేష్, మీరు ఎప్పుడు అనుకుంటున్నారండి రిలీజ్ డేట్ ఎప్పుడైతే బాగుంటుంది, లేకపోతే కాస్త వెయిట్ చేసి రిలీజ్ చేయాలా? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ అంటే ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ మూవీ అండి. ఓకే, ఎప్పుడు ఏ డేట్ వచ్చినా నో ఇష్యూ ఈ మూవీకి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎక్కువ గ్రాస్ తో సేల్ అయిన మూవీ అండ్ ఈవెన్ బజ్ కూడా చాలా క్రియేట్ అయింది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఈ ఇష్యూ వల్ల కూడా దీని పబ్లిసిటీ ఇంకొక పీక్ వెళ్ళిపోయిందండి ఆల్ ఓవర్ వరల్డ్. ఎక్కడ చూసినా, ఎక్కడ తెలుగు వారు ఎక్కడ ఉన్నా, ఈవెన్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్స్ ఇన్ కెనడా, ఆస్ట్రేలియా, ఈవెన్ దే ఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. తెలియని వాళ్ళకు కూడా ఈవెన్ ఈచ్ ఇండియా వేరే ఫ్యామిలీలో కూడా డిస్కషన్ దీని గురించి నడుస్తుందండి. ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటని. కొంతమందికి తెలియని వాళ్ళు కూడా కొంత లేడీ ఫ్యాన్స్ ఉంటారు కదండి, కొంచెం క్లాస్ వాళ్ళకు కూడా ఈవెన్ అంత ఐడియా లేదు, అంటే అంత ఈగర్లుగా వెయిట్ చేయలేదు. కానీ ఈ ఇష్యూ రన్ అయిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఉత్కంఠంగా ఉంది, అరే ఇంత మంచి మూవీ. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాలయ్య ఫ్యాన్స్ తీసుకుంటే మాస్ ఆడియన్స్ ఎక్కువ అండి. కానీ ఈ మూవీకి ఒక ప్లస్ ఏంటంటే ఈ శివాత్మ నష్టాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి, అలాగే లీగల్ ఇష్యూ ఒకటి ఉంది, ఆ లీగల్ ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బహుశా మండే రేపు కోర్టులో ఆ ఇష్యూను కూడా సెటిల్ చేసుకొని ఆ తర్వాత ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది రిలీజ్ గురించి. ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు, ఓవర్సీస్ వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు
రకరకాల డేట్లు చెప్తున్నారు, వాళ్ళ కన్వీనియంట్ గా ఉన్న డేట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఆ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్లు అయితే ఏకంగా అసలు మేము ఇచ్చిన అడ్వాన్స్ ఏదైతే ఉందో డబ్బులు, మాకు సినిమా అక్కర్లేదు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అంటూ కూడా నిన్న వాళ్ళు వైజాగ్ లో సమావేశమై ఒక తీర్మానం చేసి ప్రొడ్యూసర్స్ కి ఆ విషయాన్ని తెలియజేసినట్టుగా తెలిసింది. సో ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన సమస్యలో పడిపోయింది ఈ సినిమా. ఈ సమస్య నుంచి ఆ సినిమాని గట్టెక్కించడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సీనియర్ నిర్మాతలు దిల్ రాజు కావచ్చు, సురేష్ బాబు, సి కళ్యాణ్ తదితరులందరూ కూడా ట్రై చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు అయితే బహుశా ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. సచిన్, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో క్లారిటీ వచ్చిందన్నారు, చర్చ పూర్తయిందన్నారు, కానీ ఇంకేమైనా ప్రతిష్టంభన ఉంది అక్కడ దాంట్లో? ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో సెటిల్మెంట్ చేయడానికి సంబంధించి ఓవరాల్ గా అయితే మాట్లాడుకున్నారు. అది ప్రాక్టికల్ గా కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉంది. బహుశా మండే రోజు కాబట్టి రేపు ఆ ప్రక్రియ పూర్తయితే రేపు సాయంత్రానికి ఈ రిలీజ్ డేట్ గురించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అఖండ 2కి రిలీజ్ కష్టాలు తప్పడం లేదా, ప్రస్తుతం ఆ మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్ది రోజులుగా అఖండ 2 రిలీజ్ ఎప్పుడు అని చెప్పి ఫ్యాన్స్ ఎదురు చూపులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. బాలయ్య అభిమానులకు మాత్రం షాకుల మీద షాకులు ఇంకా తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే రిలీజ్ ఇదిగో అప్పుడు అదిగో అప్పుడు ఆ మాట ఎక్కడో చోటు వినిపిస్తోంది తప్ప ఎక్కడా బొమ్మ థియేటర్లో కనిపించడం లేదు అని ఆ అసంతృప్తి ఎక్కడ ఉండిపోతుంది. బట్ కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ చెప్తున్న ఆ విజువల్స్ని ఇన్ఫ్యాక్ట్ మనం చూసాం. ఇది కాస్త లేట్ అయినా అది ఇంకా క్రేజ్ని పెంచుతుంది మూవీకి అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న సందర్భం. అఖండ 2ని రిలీజ్ కష్టాలు వీయటం లేదు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరున రిలీజ్కు ముందుకు రావట్లేదు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. మూవీ విడుదల చేయలేమంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ని తెరమెత్తి తీసుకురావడం జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల తీరుతో రిలీజ్పై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సినీ పెద్దలు కీలక భేటీ నిర్వహించబోతున్నారు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బాబు ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.